నెలకి నీకు ఈలుబాటును బట్టి నెలకు ఒకసారైనా లేక 2 నెలలకు ఒకసారైనా నీ ఇంటిలోనికి ఏదంట బోధించేవారు రావాలి. ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా బలపరచబడాలంటే నీ ఇంటిలోనికి వారిని చేర్చుకోవాలి. ఆయన చేర్చుకున్న తర్వాత మార్త ఏదంట బోధ వినుచు ఉండింది. ఇంకా చూసినట్టయితే ఆ ఇంటిలో ఉన్న కొదువు కూడా తీర్చబడుతూ ఉంది. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో మనం గమనిస్తూ వచ్చినట్టయితే అక్కడ మార్త మరియ గురించి రాయబడుతూ వచ్చింది. ఇంకా చూసినట్టయితే యోహాను సువార్త 11వ అధ్యాయానికి వచ్చేలేకే అక్కడ ముగ్గురు కనబడతారు, వారి సహోదరుడు కూడా. చివరికి ఆ ఇంటిలో మరణం ఉండగా, ఆ ఇంటిలో కొదువు ఉండగా అది తీర్చబడింది ఆయన చేర్చుకుంటారు ద్వారా. నీ ఇంట్లో ఉన్న కొదువు తీర్చబడాలంటే, నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు మార్చబడాలంటే, ఆత్మీయంగా బలపరచబడాలంటే ఆయన నీ ఇంటిలోనికి చేర్చుకో.